Hi, I'm Rishma, self-taught artist and hobby painter since from Cherry. ఎంతమందికి రోజెస్ నచ్చినట్టయితే ఐ లైక్ దిస్ పెయింటింగ్ ఆర్ ఐ లైక్ రోజెస్ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ దట్ టు యూనిక్ డిజైన్స్. అంటే రెగ్యులర్గా వచ్చేవి వేస్తూనే కొన్ని ఎక్స్పెరిమెంట్స్తో కొత్త డిజైన్స్ వేయాలి అన్నది అందరూ వేసిందే అన్నట్టు కాదు. ఎవరో ఒకళ్ళు వేస్తూ ఉన్నది అంటే మనకు వచ్చే కస్టమర్ చాయిస్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వేరు కస్టమర్స్ నుంచి కాబట్టి వేరు డిఫరెంట్ డిజైన్స్ పోస్ట్ చేయగలుగుతున్నాను. చాయిస్ లేదా కొంతమంది అయితే ఈ ఫ్లవర్ కావాలి, ఆ ఫ్లవర్ ఎదర్ జాస్మిన్ ఆర్ హైబిస్కస్ లేదా లిల్లీ అలా క్రిసాంథమం వేరు ఫ్లవర్స్ చెప్తారు. అలా వేయటమే. కొంతమంది పిక్స్ సపోజ్ ఇలా ఈ ఫ్లవర్కి దగ్గరగా కావాలి అని పిక్స్ సెండ్ చేయడం జరుగుతుంది. సో కస్టమైజేషన్ అవైలబుల్ అండి. ప్రైస్ డిపెండ్స్ ఆన్ శారీ అండ్ కలర్స్ యూస్డ్. అంటే మోర్ కలర్స్ యూజ్ చేసిన దానికి ఒక ప్రైస్ ఉంటుంది, ఒకే కలర్ యూజ్ చేసిన దానికి కూడా ప్రైస్ డిపెండ్స్ ఆన్ కలర్స్. మోర్ కలర్స్ యూజ్ చేసింది ఎక్కువ ప్రైసే ఉంటుంది అన్నమాట. సో ఇవి స్టార్టింగ్ ప్రైస్లో అంటే చిన్నవి ఫ్రీ హ్యాండ్ డ్రై బ్రష్ పెయింటింగ్స్ అయితే స్టార్టింగ్ ప్రైస్లో ఉంటాయి. మిగతా కష్టమైన టైం టేకింగ్ డిజైన్స్ అన్నిటికీ ఎక్కువ ప్రైస్ ఉంటుంది. సో కస్టమైజేషన్ అవైలబుల్ అండి. మీకు నచ్చినట్టుగా కలర్స్ అవి కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఎంతమందికి రోజెస్ ఇష్టం? అందరికీ రోజెస్ మోస్ట్లీ అందరికీ రోజెస్ ఇష్టం అవుతుంది. పెయింటింగ్ రోజెస్ అయితే చాలామంది ఫేవరెట్. నాకైతే రిపీటెడ్గా డిఫరెంట్ కలర్ రోజెస్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే కూడా చాలా ఇష్టం. అన్ని కలర్ రోజెస్ శారీస్ మీద ఎన్ని రోజెస్ శారీస్ వేసుకున్నా ఇంకా వేరే కాంబినేషన్స్ పింక్ అండ్ వైట్ రోజెస్, బ్లూస్ అండ్ ఆరెంజ్ అలా డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయాలంటే నాకు చాలా ఇష్టం. ఎంతమందికి రోజెస్ ఇష్టం? అది న్యాచురల్ రోజెస్ అందరికీ ఇష్టమే. పెయింటింగ్ రోజెస్ మీరు పెయింట్ చేసి ఉంటే కనుక ఐ లైక్ రోజెస్ అని కామెంట్ చేయండి. ఎంతమందికి ఈరోజు కాంబినేషన్ నచ్చింది? మీలో ఆర్టిస్ట్ ఉన్నారా? హాబీ పెయింటర్, సెల్ఫ్ టాట్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు? మీరు కూడా ట్రై చేస్తారా? చేస్తే ఐఎమ్ ఆల్సో సెల్ఫ్ టాట్ ఆర్టిస్ట్. కామెంట్ బిలో ఎంతమంది ఆర్ట్ ఇష్టం, ఎంతమందికి రోజెస్ ఇష్టం. సో రోజెస్ నచ్చితే ఈ శారీ నచ్చితే లైక్ చేయండి. ఈ కంప్లీట్ శారీ మొత్తం శారీ చూడాలి అంటే నా షార్ట్ వీడియోలో పెయింట్ చేసేసిన శారీ షార్ట్ వీడియోలో ఉందండి. జస్ట్ ఒకసారి చూడొచ్చు. అది కంప్లీట్ లాస్ట్ ఎలా వచ్చింది అనేది. రోజెస్ అయితే కొంచెం నిదానం, అన్నిటికంటే కొంచెం కష్టంగా ఫ్రీ హ్యాండ్ రోజెస్ అంటే బిగినర్స్కి కష్టమే అవుతుంది. ఎందుకంటే అలా ఇది ఒక ముద్దగా ఉంటుంది కదండి, పెటల్స్ లాగా మంచిగా కనిపించాలి
షేడ్స్ మంచిగా కనిపించాలి. షేడ్స్ అంటే కొంచెం జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది ఈ రోజెస్ డిజైన్. మిగతావి ఇది 3Dలో ఉంటుంది. అంటే ఎలా అంటే ఇట్లా లేయర్స్గా వేయాలి కాబట్టి ఆ రోజ్ లుక్ రావటానికి కొంచెం జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. మిగతా చిన్న చిన్న ఫ్లవర్స్ అలాంటివి అయితే ఈజీ. రోజ్ మాత్రం కొంచెం కేర్ తీసుకుని బిగినర్స్కి అయితే, వచ్చిన వాళ్ళకి కాదు, వచ్చిన వాళ్ళు ఎలా అయినా వేస్తారు కదా. బిగినర్స్ అప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు అనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అవుట్లైన్స్ వేసుకుని అందులో ఫిల్ చేయటం నేర్చుకుంటే స్లోగా మీకు తెలుస్తుంది అన్నమాట. స్టెప్ బై స్టెప్ అలా వేస్తూ ఉంటే ప్రాక్టీస్ అవుతుంది. సో రోజెస్కి కొంచెం బాగా రావటానికి, మంచిగా కనిపించడానికి, ఆ షేడ్స్ కనిపించడానికి మంచిగా వచ్చేంత వరకు కొంచెం ట్రై చేయాల్సి ఉంటుంది. మిగతా ఫ్లవర్స్ లాగా ఇప్పుడు హైబిస్కస్ లేదా డైజీస్ అట్లంతగా ఈజీ అంటే అనిపించదు, సరిగ్గా వేయలేనట్టుగా ఉంటుంది. బ్యూటిఫుల్ లుక్ రావాలంటే కొంచెం కేర్ తీసుకుని వేయాల్సి ఉంటుంది. డార్క్ కలర్స్ మీద కొంచెం కనిపించడానికి డార్క్ కలర్సే కనిపించవు కాబట్టి కంపల్సరీగా వైట్ బేస్ వేసుకుని వేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా వేయకపోయినా ఎక్కడ షేడ్ ఉన్నది అనే చోట వేసుకుంటే బాగుంటుంది. ఎంతమంది రోజెస్ ట్రై చేశారు? మీకు ఎంతమందికి రోజెస్ ఇష్టం? సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇది నాకైతే రోజెస్ ఏ పెయింటింగ్ అన్నా సరే, నేను సెల్ఫ్ టాట్ అన్నాను కదండి, అలా స్టెప్ బై స్టెప్ నేర్చుకునిందే. సో కొంచెం అట్లా చిన్నప్పటి నుంచి వేస్తున్నాను కాబట్టి ఇట్లా వేస్తే ఇలా వస్తుంది ఇలా అని అనుకుని అలా వేయటం స్టార్ట్ చేశాను. ఫస్ట్లో రోజెస్ నాకు కష్టం వేయటము. ఇప్పుడు ఓకే, ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంటాయి చూడటానికి. సో కలర్ కాంబినేషన్స్ అయితే ఎప్పుడు బాగానే ఉన్నాయి. మన టేస్ట్ని బట్టి కూడా ఉంటుంది కదండి. కలర్ కాంబినేషన్స్ అయితే ఎప్పుడు బాగున్నాయి. కొంచెం నాకు బ్రైట్గా అలాగా కాకుండా బ్రైట్గా కనిపించాలి కానీ బ్యూటిఫుల్గా ఉండాలి. అంటే మరీ షేడ్స్ లేకుండా అలా నింపేయటం కాకుండా ముందర లైవ్లీగా బ్యూటిఫికేషన్ ఎక్కువ చేయడానికి చూస్తాను. సో అలా నెమ్మదిగా నేను రోజెస్ నేర్చుకునిందే. సో ప్రాక్టీస్ అయితే మాత్రం కంపల్సరీ ఉండాలి. పెయింటింగ్కి ఏదైనా ప్రాక్టీస్ ఉండాలి, పెయింటింగ్కి అయితే మరి. Thanks for watching to all my subscribers. Thanks once again to all Venus subscribers.